ఇక సీఎం పిలుపు మేరకు తిరుమలలో జేఈఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి శ్రీవారి దర్శన సిఫార్సు లేఖల సమర్పణ ప్రక్రియను తిరుపతిలోనే నిర్వహించాలంటూ కూడా ప్రతిపాదించారు గిరిధర్ కుమార్. ఇక ప్రతిపాదనను రాష్ట్ర సర్కార్ మరియు టీటీడీ చైర్మన్ ఈఓ జేఈఓల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలియజేశారు. ఇక సిఫార్సు లేఖల సమర్పణ కోసం ప్రతిరోజు కూడా సుమారు 1000కి పైగా వాహనాలు తిరుమల కొండపైకి వెళ్తున్నాయంటూ కూడా చెప్పారు. ఇక ఈ ప్రక్రియను తిరుపతిలో నిర్వహిస్తే కనుక అలిపిరి చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటుగా ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ, తిరుమలలో భక్తుల ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఇక ఈ అంశాన్ని టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలంటూ కూడా అంటున్న గిరిధర్ కుమార్తో మా కరెస్పాండెంట్ రవి వర్మ ఫేస్ టు ఫేస్. నెలకొన్నటువంటి ఆయిల్ కొరత కారణంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సమస్య అనేది తీవ్రతరం అవుతా ఉన్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు ప్రక్రియను పాటించాలని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. దానిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పొదుపు ప్రక్రియను పాటించాలి, వాహన వినియోగాన్ని తగ్గించాలని చెప్పి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే టీటీడీలో సైతం వాహన వినియోగాన్ని తగ్గించాలి, పొదుపు ప్రక్రియను పాటించాలని చెప్పేసి రైల్వే డివిజన్ సాధన సమితి, బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ మనతో ఉన్నారు, పిలుపునిచ్చారు. అతను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఎందుకు ఈ పొదుపు ప్రక్రియను పాటించాలని చెప్పి నిర్ణయించారు, పిలుపునిస్తున్నారు, ఏంటి సార్ దీనికి ప్రధాన కారణం ఏంటి? ఓం నమో వెంకటేశాయ. మీరు అన్నట్లు ప్రపంచంలోనే ఇంధన కొరత తీవ్రమవుతున్నది. సో తిరుపతిలో చాలామంది నిత్యం వేలాది మంది భక్తులు అయితే ఏమి ప్రజాప్రతినిధుల తరపున సిఫార్సు లెటర్లన్నీ తీసుకొని మరుసటి రోజు దర్శనానికి ముందు రోజే తిరుమలకి ప్రయాణించి అక్కడ పడిగాపులు కాసి జేఈఓ ఆఫీసు 10 గంటల తర్వాత ఓపెన్ చేసినాక వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చిన స్లిప్తో అక్కడే రూమ్ తీసుకొని మళ్ళా సాయంత్రము దర్శన టికెట్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం అంటే మరుసటి రోజు దర్శనానికి ముందు రోజే ఓన్లీ పేపర్ ప్రాసెస్, జస్ట్ సబ్మిషన్ ఆఫ్ లెటర్ కోసము ఇక్కడి నుంచి ప్రయాణించి అక్కడనే అందరికీ టైం వేస్ట్ అవుతూ ఉదయాన్నే చాలామంది వివిధ మార్గాల ద్వారా ట్రైన్స్ అయితేమి, బస్సుల ద్వారా అయితేమి, వాళ్ళ ఓన్ వెహికల్స్ కానీ చాలామంది ఉదయాన్నే ఇక్కడ రీచ్ అయిపోతారు. ఉదయాన్నే 5-6 గంటలకంతా తిరుమల కొండ మీద చేరిపోయి అక్కడ రూము ఇవ్వరు. ఎందుకంటే దర్శనం ఈ సిఫార్సు లెటర్ల గురించే నేను చెప్తున్నాను. సిఫార్సు లెటర్లు అదనపు ఈఓ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. అది 10 గంటల తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో ఇంత లోపల అక్కడే వాళ్ళు వెయిట్ చేసి అక్కడ సబ్మిట్ చేసినాక దానికి ఒక రసీట్ ఇచ్చినాక ఆ రసీట్ ఇచ్చినాకే దర్శనం టికెట్ ఉంటేనే రూమ్ ఇస్తారనే రూల్ ఉంది. సో అది కరెక్ట్ రూలు. సో మళ్ళీ తర్వాత రూమ్ కోసం ప్రయత్నిస్తారు. అది దానికి ఒక క్యూ ఉంటుంది, దానికి ఒక 2-3 గంటలు మళ్ళీ రూమ్ తీసి వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి మళ్ళీ సాయంత్రం అయినాక దర్శనం టికెట్ కొని మరుసటి రోజు తీస్తారు. నేనేమంటున్నాను, తిరుపతిలో అలిపిరి ప్రాంతం కానీ మరి ఏదైనా ప్రాంతంలో కానీ సుమారు 1000 సిఫార్సు లెటర్లు సుమారుగా, అంటే ప్రోటోకాల్ దర్శనం అయితేమి, రెఫరల్ ప్రోటోకాల్ అయితేమి, నార్మల్ విఐపి బ్రేక్ అయితేమి, కళ్యాణోత్సవం టికెట్లు అయితేమి, వివిధ సేవల టికెట్లు అయితేమి, 300 రూపాయల శుభదం టికెట్లు అయితేమి, ఇవన్నిటికీ 1000కి పైగా దర్శన టికెట్లు వస్తాయి. అంటే సుమారుగా 6-7 వేల మందికి సంబంధించిన ప్రక్రియ ఇది. సో 1000 మంది తిరుపతి నుంచి అలిపిరిలో రద్దీ ఎక్కువైపోయి, అదేవిధంగా ఘాట్ రోడ్లో కాలుష్యాన్ని కూడా మనం నివారించవచ్చు. అదేవిధంగా అన్నప్రసాద వినియోగం కూడా ఇంకొద్దిగా తగ్గుతుంది అనేది మా ఉద్దేశము. సో తిరుపతిలోనే కౌంటర్ పెడితే ఓన్లీ దర్శనము ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ప్రజాప్రతినిధులు ఎదురు కాదు, ఐఏఎస్లు అయితే ఐపీఎస్లోనే కాదు, వాళ్ళ రెఫరల్ లెటర్లే కాదు, కొన్ని డిపార్ట్మెంటల్ కాదు, ఇవన్నీ లెటర్లని కలెక్ట్ చేసుకొని పైన దర్శనం కొట్టి ఒక మెసేజ్ వస్తే తిరుపతిలోనే వాళ్ళు టికెట్ కొనుక్కునే సౌలభ్యం ఉంటుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఇక్కడే తిరుపతిలోనే స్టే చేసి మరుసటి రోజు దర్శనం టయానికి వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తారు. మీరు చెప్పినట్టుగానే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తే, నెలకొల్పితే కొంతవరకు కొండ మీద రద్దీ సమస్య అనేది తగ్గే అవకాశం ఉంది, అలాంటి సమస్యను ఉత్పన్నం కాకుండా ఉంటుందని భావిస్తున్నారు. అయితే అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియలో అంటే సమస్యలు ఉత్పన్నమవుతాయి, అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కిందికి దించడం దుర్లభం అనేసి గతంలో ఈ ప్రతిపాదన 2008లోనే వచ్చింది. అప్పుడు అధికారులు దీని మీద సమాలోచన జరిపి ఆ ప్రతిపాదన విరమించారు. మరోమారు ఇలాంటి ప్రతిపాదన తెర మీదకి రావడం ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా అని భావించాలి? అప్పుడు వ్యవస్థ వేరే, ఇప్పుడు ఆన్లైన్ సిస్టము అన్నీ చాలా డెవలప్ అయినాయి. మెసేజ్ కూడా మనము ఫోన్ల ద్వారానే పేమెంట్ చేసి రసీదు తీసుకోవచ్చు. కొద్దిమంది నిరక్షరాస్యులు ఉంటే వాళ్ళపై టికెట్ కొంటారు, ఆ టికెట్ కౌంటర్ కూడా తిరుపతిలో పెట్టచ్చు.
సో దర్శనం అలాట్మెంట్ అయినాకే వాళ్ళకి ఒకవేళ కొండ మీద దర్శనం అకామిడేషన్ కావాలన్న వాళ్ళకి మనం స్లిప్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఓన్లీ మనము సిఫార్సు లెటర్ తీసుకుంటున్నాం అంతే. దర్శనం ఇచ్చిన వాళ్ళ సిఫార్సు లెటర్ సబ్మిట్ చేసిన వాళ్ళకి అందరికీ దర్శనం ఇవ్వడం లేదు కదా. రిజెక్షన్ ఇప్పుడు సుమారుగా 1500 లెటర్లు వస్తే 500 లెటర్లు కూడా రిజెక్ట్ అవ్వచ్చు. కొద్దిమంది 2-3 లెటర్లు ఇచ్చినట్టు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా తిరుపతిలోనే పెట్టి వాళ్ళ సిబ్బందిని హ్యాండ్ ఓవర్ చేసి కనీసం మొత్తము ఆఫీస్ని అడ్మినిస్ట్రేషన్ షిఫ్ట్ చేయమని మేము చెప్పడం లేదు. ఈ సిఫార్సు లెటర్ల గురించే మాట్లాడుతున్నాము. ఈ సిఫార్సు లెటర్లకి ఒక కలెక్షన్ పాయింట్ పెట్టండి. మీరు ఒకవేళ కొండ మీద అధికారాలు ఉపయోగించుకోండి, కొండ మీదే దానికి అలాట్మెంట్ లెటర్ అంటే కొట్టండి. ఇక్కడ కలెక్షన్ పాయింట్ చేసుకుంటే వివిధ శాఖల ప్రోటోకాల్ స్టాఫే కాదు, భక్తులకు కాదు, వాళ్ళు లెటర్ ఇస్తారు, వాళ్ళకి స్లిప్ ఇచ్చేయండి. ఈవినింగ్ మీరు మెసేజ్ ఇస్తారు, ఇఫ్ ఇట్ ఈస్ శాంక్షన్ వస్తుంది, టికెట్ కొంటారు. నాట్ శాంక్షన్ ఓకే రాదు, అంతే కదా. ఇది మేము అడుగుతున్నాము. కొండ మీద మేము మొత్తం అడ్మినిస్ట్రేషన్ కిందకి దించమని చెప్పడం లేదు. ఓన్లీ సిఫార్సు లెటర్లకి కలెక్షన్ పాయింట్ కానీ ఇక్కడే శాంక్షన్ కానీ 2 దగ్గరలో శాంక్షన్ చేయొచ్చు ఆన్లైన్ ఉన్నప్పుడు. ఇది ముఖ్యంగా ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో, ఆన్లైన్ విధానం పారదర్శకంగా ఉన్న నేపథ్యంలో కొండ మీద ఉన్నటువంటి విఐపి టికెట్ల కౌంటర్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తే కొంతవరకు శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం కూడా ఆ దిశగా యోచిస్తే అటు భక్తులకు ఇటు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా కొండ మీద రద్దీని కూడా నియంత్రించే అవకాశం ఉంటుందని స్థానికులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.